అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేకమైనటువంటి వివాదాలకి నెలవై ఉంటుంది. ఆ భగవంతుడు అక్కడ ఎట్లాగా ఉన్నాడో మరి ఈ వివాదాలు కూడాను రాజకీయ పార్టీల వలన వాళ్ళ విభిన్న అభిప్రాయాల వలనను వస్తే మొట్టమొదటిగా వచ్చింది మనకి కల్తీ నెయ్యి వివాదం. ఈ కల్తీ నెయ్యి వివాదం గురించి ఇంకా వెళ్తూనే ఉంది. అంకే బాగా డీప్గా పెనట్రేట్ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల మనకి వార్తాపత్రికలు వచ్చిన కథనాల ప్రకారం ఇప్పుడు ఈ కల్తీ నెయ్యిలో బోలే ఎవరో ఉన్నాడు కదా, వాడు వచ్చి మన మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారిని కలిశారని చెప్పేసి వాటి యొక్క ఎవిడెన్సెస్ అవన్నీ చేశారు. దాంట్లో సుబ్బారెడ్డి గారి యొక్క పర్సనల్ సెక్రటరీకి కొంత డబ్బులు ముడుపులు అందాయని చెప్పేసి దాని మీద నిశితంగా పరిశీలించాలని చెప్పి దాని మీద ఒక రిక్వెస్ట్ అయితే వచ్చింది. మరి దీనికి అంతం అనేది ఎప్పుడైనా ఉంటుందా? చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? దీని గురించి పూర్వపరాల గురించి కొంచెం వివరించేది. అంటే ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఇది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయటం. సో దట్ ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఏది వచ్చినా కానీ రియల్గా బయటపడుతుంది. లేక అదే కదా సిబిసిఐడిలో ఉండుంటే కావాలని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఇది అదని మాట్లాడటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు దానికి అవకాశం లేకుండా పోయింది. ఒకటి, అంతకుముందు కరప్షన్ లేదు అని కాదు, టీటీడీలో చాలా కరప్షన్ ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు, ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే చేసేటువంటి చైర్మన్లను కానీ బోర్డు మెంబర్లను కానీ ఎవరిని పెద్ద క్వాలిటీ చూసుకొని ఏ ప్రభుత్వం వేసింది లేదు. సో లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ మనీ దే ఆర్ మేకింగ్ ఇట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ దుకాణాలు పెట్టి దర్శనాలకు టికెట్లు అమ్మినటువంటి బోర్డు మెంబర్లు ప్రబుద్ధులు కూడా ఉన్నారు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరిగినటువంటి కేసులు కూడా ఉన్నాయి. దాంట్లో ఏమీ లేదు. బట్ ఇదంతా ఒక తీవ్ర స్థాయికి అయితే వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, వాస్తవం. ఎటువంటి అద్దు ఆపు లేకుండా అంతా తన వాళ్ళని అక్కడ వేయటం, వాళ్ళ ఇష్టారాజ్యంగా నడపటం, అదొకటి ఈ పీరియడ్లో జరిగిందనేటటువంటిది వాస్తవం. రెండోది, చాలా డెలిబరేట్గా అట్లీస్ట్ అంతకుముందు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండటం, సిస్టమ్ ఉండటం, దాంతో కొంత కంట్రోల్ ఉండేది. అది లేకుండా చేసేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఏవైతే చేయకూడదో అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆయన అసలు ఫస్ట్ థింగ్ నా మీద క్రిస్టియన్ ముద్ర ఒకటి ఉంది, దీని నుంచి నన్ను టార్గెట్ చేయటానికి ప్రజలకు అవకాశం ఉండకూడదంటే నేను కొన్ని ఇన్స్టిట్యూషన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా నిబద్ధతతో వ్యవహరించాలి అని ప్లాన్ చేసుకొని ఉండాల్సింది. తన 5 years టెన్యూర్ ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్గా చేశాడు. ఆపోజిట్గా ఎట్లా చేశాడు? రిలేషన్నే చైర్మన్గా వేయటం, తన కమ్యూనిటీ వాడిని అవుట్ ఆఫ్ ది వే ఈవోగా వేయటం. అంటే బేసిక్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ని తీసేసి అతన్ని ఆడబెట్టడం. ఇంకా అక్కడ ఏ రకమైనటువంటి డిఫెన్సెస్ లేకుండా చేసుకున్నాడు. మరి ఈయనకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా, వాళ్ళని ఎక్కువ బిలీవ్ చేశాడా, అది మొత్తం ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది అనుకో. వాళ్ళు విచ్చలవిడిగా అది ఒక ప్రైవేట్ సామ్రాజ్యంలాగా నడిపారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ప్రైవేట్ సామ్రాజ్యంలాగా నడుపుకున్నారు. మమ్మల్ని అడిగేవాడే ఉండడన్నట్టుగా బిహేవ్ చేశారు. లేకపోతే ఈ నెయ్యి విషయం ఇంత అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏదో
కొంత కల్తీలు అవి జరుగుతూ ఉండటం అనేది వాస్తవం, అదేమీ మొదటి నుంచి. బట్ ఇంత లెవెల్లో ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. ఎంత లెవెల్కు తీసుకుపోయినారంటే అది ఏదో వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ లాగా ఎట్లా ఇష్టం వచ్చినట్టు ఎట్లయితే అట్లా చేశారు. దాని ఫలితం ఇప్పుడు వస్తూ ఉన్నది. ఎంత స్లాక్గా అక్కడ రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది అంటే, ఇప్పుడు నిన్న ఈ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన దాన్ని బట్టి ఒక తడవ రిజెక్ట్ అయినటువంటి నెయ్యిని వాడే మళ్ళా ఇంకోళ్ళ ద్వారా పంపించి యాక్సెప్ట్ అయ్యేటట్టు చూసుకున్నారు. అది ఆ రిజిమ్లో జరగలే, ఈ రిజిమ్లో జరిగింది. బట్ ఈ ఎవడైతే సప్లై చేసిన కాంట్రాక్టరు వాడి టెన్యూర్ ఫిక్స్ అయింది మాత్రం అర్లియర్ రిజిమ్లో, సప్లై చేసింది మాత్రం ఈ రిజిమ్లో. ఈ రిజిమ్లో వచ్చింది ఆ కన్సైన్మెంట్ను అడల్టరేటెడ్ కింద వీళ్ళు రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసి వెనక్కిపోయింది, మళ్ళీ వెనక్కి తీసుకుపోలేవు, ఇంకొక వాడి ద్వారా మళ్ళీ అదే వచ్చింది, యాక్సెప్ట్ అయిపోయింది. సో దీన్ని బట్టి ఎంత రెగ్యులేటరీ మెకానిజం చాలా చాలా ఇదిగా ఉన్నది అనేటటువంటిది తెలుస్తూ ఉన్నది. యాక్చువల్గా ఎవడు ఈవోగా ఉన్నా కానీ మొత్తం టీటీడీలో 2 వింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, వాటి మీద ఫోకస్ పెట్టాలి వాళ్ళు. ఒకటి ప్రొక్యూర్మెంటు, రెండోది దర్శనాలు. ఈ 2 గనక సరిగ్గా మేనేజ్ చేసుకోగలిగితే ఈవో మచ్చ లేకుండా బయటపడతాడు. ఈ 2 మేనేజ్ చేసుకోలేనప్పుడు సీరియస్ ట్రబుల్స్లో పడతాడు. ఇప్పుడు ఈవోలకు రెస్పాన్సిబిలిటీ లేదు, ఇది కేవలం చైర్మన్ రెస్పాన్సిబిలిటీ అంటానికి కూడా వీలు లేదు. ఎందుకంటే సిస్టమ్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఎన్ష్యూర్ చేసి అప్లై అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా ఈవోకు ఉన్నది. ఈవో ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు, చైర్మన్ రెస్పాన్సిబిలిటీ అని పైకి అప్ చేయడానికి వీల్లేదు. చైర్మన్లు అట్లా బిహేవ్ చేస్తున్నారంటే మరి ఈవోలు ఏం చేస్తున్నారు? ఆ ఇష్యూ కూడా తప్పకుండా వస్తుంది. సో రాజకీయాలకు తలవగ్గకుండా, దీన్ని యాక్చువల్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటారు, ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ అని ఉండాల్సింది, బట్ మార్కెటింగ్ అంటారు. ఆ మార్కెటింగ్ డిప్యూటీ ఎవరినోహండి చాలా చాలా హానెస్ట్ ఫెలో, ట్రస్ట్ వర్ది ఫెలోని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు కూడా చెప్పాను, నేను ఉన్నప్పుడు అక్కడ మునిరత్నం రెడ్డి అని ఒకరిని పెట్టారు. మొత్తం ఆ టీటీడీ మొత్తం మీద ఎవరిని అడిగినా కానీ ఆనెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నాడంటే మునిరత్నం రెడ్డి పేరు చెప్తారు. అట్లాంటి వాడిని తెచ్చిపెట్టుకోవాలి. ఓకే, రియల్ ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే టీటీడీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఇన్సైడర్సు, అక్కడనే ప్రమోట్ అవుతూ ఉంటారు, అన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. నీకు అసలు మంచివాడే దొరకలేదనుకో, గవర్నమెంట్ ఇంప్రెస్ చేసి డెప్యుటేషన్ మీదైనా కానీ ఆ ప్రొక్యూర్మెంట్ వరకు అన్ని మంచివాడిని తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మినిమం సేఫ్ గార్డ్స్ తీసుకోలేదు అనేది ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నది. ఇక బోర్డు అట్లాగే ఉండి, చైర్మను అట్లాగే ఉండి, వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఈవో లేనప్పుడు, బట్ వాళ్ళంటాం అప్పుడు ఉన్నటువంటి ఈవోకు జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి మేము పెద్దగా ఎఫెక్టివ్గా ఉండలేకపోతున్నాం అనే వాదన వీళ్ళది ఒకటి ఉంది. బట్ అట్లాంటప్పుడు ఆ ఈవోని అట్లాంటి వాడిని పెట్టిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఏ ఏరియా అయితే సాఫ్ట్ ఏరియా, తనని అటాక్ చేయటానికి చాలా ఇంపార్టెంట్ ఏరియా, దాని నుంచి రావచ్చు అనేది ఊహించకుండా ఆ ఏరియాలో అంతా తన వాళ్ళని పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్టు నడుపుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు డెఫినెట్గా బ్లేమ్ అంతా కూడా ఆనాటి చీఫ్ మినిస్టర్ మీదకి తప్పకుండా వస్తుంది. ఇంకోటి ఇది జరుగుతుంది, బట్ ఈ రోజున్న బోర్డు అంతకన్నా బెటర్గా ఉందా? డెఫినెట్లీ నాట్. ఈ బోర్డు అంతకుముందు బోర్డు ఎట్లా ఉందో అట్లాగే ఉంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. టోటల్గా ప్రక్షాళన చేసి ఒక మంచి బోర్డునిచ్చి క్వాలిటేటివ్గా బెటర్ అడ్మినిస్ట్రేషన్ టీటీడీలో ఇచ్చేటటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వదిలేసుకున్నారు. ఈరోజు బోర్డు కూడా ఏం బాగాలేదు. మరి మొన్న ఆ ఈవోని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అది కూడా ఒక ఇష్యూనే. అఫ్కోర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, బట్ ఆ రోజు జంతువుల కొవ్వు కలవలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, వీళ్ళు కలుస్తూ ఉన్నది అని అంటున్నప్పుడు. మరి అదే ఇష్యూ అయి ఆయన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ట్రాన్స్ఫర్ జరిగిన పీరియడ్కు
ఇష్యూ అయిన పీరియడ్కు డిఫరెన్స్ ఉంటుంది. సో ఏదో ఒకటి మైండ్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు. బట్ ఎనీ కేస్ ఒకటి మాత్రం నిజం, దీనికి సర్జికల్ స్ట్రైక్ లాగా ఇచ్చి రియల్ ప్రక్షాళన లేకుండా ఇదే రకమైనటువంటి కాంప్రమైజ్ల మీద బోర్డులు, కాంప్రమైజ్ల మీద ఆఫీసర్లను వేసుకుంటూ ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఇంకో రిజిమ్ వచ్చినప్పుడు మళ్ళీ దీని మీద ఏదో ఎంక్వైరీలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ఎనీ కేస్ గుడ్, ఈ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రొక్యూర్మెంట్ సైడు క్వాలిటీ మీద కంట్రోల్ పెడితే ఎప్పటికైనా కానీ చాలా చాలా అవసరం. అక్కడ అది చూసుకోవాల్సినటువంటి అవసరం. హోప్ అది జరుగుతుందని ఆశిద్దాం. అంటే ఈ క్వాలిటీ కంట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి అడల్ట్రేషన్ లేకుండా ఉండడానికని టీటీడీలో క్వాలిటీ కంట్రోల్ కాకుండా బయట సర్టిఫైడ్ వాళ్ళ దగ్గర కూడా సైమిల్టేనియస్గా చేసిన తర్వాత కన్జంప్షన్లో తీసుకుంటే అసలు మనకి ఇలాంటి వాటికి అంటే ఆ సిస్టమ్స్ లేక కాదు, సిస్టమ్స్ ఉన్నాయి బట్ సిస్టమ్స్ సరిగ్గా లేవు అనేది పాయింట్. టీటీడీకి ఇన్హౌస్ క్వాలిటీ అసెస్మెంట్ కంట్రోల్ సిస్టమ్ ఏ రోజు లేదనేది మొన్న దీంట్లో బయటకు వచ్చింది. ఏదో బయటికి పంపిస్తున్నారో అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ల మీద పోతున్నారు, అవి మేనేజబుల్. సో ఇప్పుడు ఇన్హౌస్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ చక్కనేది ఒకటి ఏర్పాటు చేసుకోవటం, బయట పంపించేవి కూడా అక్రిడిటెడ్ ల్యాబ్స్కి పంపించడం. అంతకుముందు బయటికి పంపిస్తున్నారు కూడా తెలియదు. మీన్ ఈ ఇష్యూ కొత్త ఇష్యూ కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ. సో ఇది ఏదైనా ప్రాబ్లం ఉండుంటే ఈ ప్రాబ్లం పర్సిస్టెంట్గా అంతకుముందు కూడా ఉండుండొచ్చు. ఒకే చిన్న సేవింగ్ గ్రేస్ ఏంటంటే ఆ రోజుల్లో నాకు కూడా గుర్తుంది, సబ్స్టాన్షియల్ క్వాంటిటీస్ నందిని నుంచి తీసుకుంటూ ఉండేవాళ్ళం, అట్లాగే విజయా నుంచి తీసుకుంటూ ఉండేవాళ్ళం. సో అంతవరకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి కొంత ప్రొటెక్షన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అది ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? దట్స్ ఆల్సో ఏ పాయింట్ విచ్ నీడ్స్ టు బి లుక్డ్ ఇన్ టు. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, ఏదైనా అన్నట్టు ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ది రోమ్ అన్నట్టు, ఆల్ వాజ్ నెవర్ వెల్ విత్ టీటీడీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ దానిని ఇర్రిపేరబుల్ లెవెల్కు తీసుకుపోయిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్కు చెల్లుతుంది, దాంట్లో కూడా ఏమీ డౌట్ లేదు. అది యాక్చువల్గా ఆ ఏరియా మీద చాలా చాలా ఫోకస్ చేసి దానిని ఎవడు ఎట్లా క్వశ్చన్ చేయటానికి వీలు లేని పరిస్థితిలో ఉంచాల్సిన రాజకీయ అవసరం ఆయనకు ఉండింది. యాక్చువల్గా దానిని కూడా వదిలేసి అటు నుంచి టోటల్ వల్నరబుల్ అయ్యే రకంగా అడ్మినిస్ట్రేషన్ను రన్ చేశాడు. అది చాలా అతనికి కూడా చాలా నష్టం కలిగించింది. బట్ యాక్చువల్గా జరిగింది అక్కడ. చూద్దామన్న మరి ఇప్పుడు ఈ సిబిఐ వాళ్ళు చేసేటువంటిది ఏ దారికి వెళ్తుంది, దాన్ని ఎవరిని నిర్దోషులుగా చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. నమస్కారం.